Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. మీల్ మేకర్ పులావ్ చూపిస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. సేమ్ చికెన్ పులావ్ ఎలా ఉంటుందో అంతకన్నా కూడా చాలా బాగుందని చెప్పి సిద్ధు చెప్పాడు. సో పిల్లలకి నచ్చితే డెఫినెట్గా మీ అందరికి కూడా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. 2 కప్స్ మీల్ మేకర్ని సోక్ చేసుకున్నాను. హాట్ వాటర్లో సోక్ చేసుకుంటే అవి చక్కగా ఉడికి డబల్ అవుతాయి అన్నమాట సైజు. వెజిటబుల్స్ ఇందులో ఏమైనా తీసుకోవచ్చు. నేనైతే ఓన్లీ టొమాటోస్ అండ్ ఆనియన్సే తీసుకుంటున్నాను. హోల్ స్పైసెస్ అన్నీ తీసుకోవాలి. చెక్క, లవంగాయి, యాలుక్కాయి, మిరియాలు, జాపత్రి, జాజికాయ, యాలుక్కాయలు, నల్ల యాలుక్కాయలు, అనాస పువ్వు. కొద్దిగా సోంపు యాడ్ చేయండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. అండ్ దాంతోపాటు షాజీరా కూడా వేసుకోవచ్చు. నేనైతే వాళ్ళ షాజీరా యాడ్ చేయలేదు. కంపల్సరీ నట్మెగ్ యాడ్ చేయండి. నట్మెగ్ అంటే జాజికాయ చిన్న ముక్క ఒకటి తీసుకొని అది కొట్టేసి ఆ పౌడర్ వేస్తే చాలు. ఫైన్ పౌడర్ వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్లో హోల్ స్పైసెస్, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా మాడనివ్వద్దు, మళ్ళీ స్వీట్ వచ్చేస్తుంది. స్వీట్ రాకుండా ముందే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ మగ్గే టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేస్తాము. టొమాటోస్ వేసిన తర్వాత ఒక నిమిషం ఆగి కొద్దిగా ధనియా పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కారం యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. నేను వేరే గరం మసాలా యాడ్ చేయకుండా ముద్ద మసాలా యాడ్ చేస్తాను. ముద్ద మసాలా ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశాను కదా, ఒకసారి లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మన వ్యూవర్స్ చాలామంది అది యూస్ చేసిన వాళ్ళు కర్రీస్ చాలా బాగా వస్తున్నాయి, నాన్ వెజ్ కర్రీస్ అని చెప్తున్నారు. సో తప్పకుండా అవి యాడ్ చేయడానికి ట్రై చేయండి, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి చాలామంది చెప్పారు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్తాను. హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత టొమాటోస్, ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసా ప్రస్తుతం. టొమాటోస్ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ యాడ్ చేస్తున్నాను. మీల్ మేకర్ చాలా పెద్దగా ఉన్నాయన్నమాట సైజు. సో అందుకని చెప్పి లైక్ బైట్ సైజ్ పీసెస్లో కట్ చేసేసాను. మీల్ మేకర్ కట్ చేసిన తర్వాత ఒకసారి పిండండి, లేదా పిండేసిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వాటర్ పోయకుండానే మనము బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చక్కగా ఆ మీల్ మేకర్కి ఫ్లేవర్ అంతా పట్టే వరకు కూడా అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీల్ మేకర్ ముక్కకు కూడా బాగా ఫ్లేవర్ పడుతుంది. మీల్ మేకర్ ఫ్రై అవుతూ ఉండగానే ముద్ద మసాలా యాడ్ చేసిన. ఆ క్యూబ్ ఏంటంటే ముద్ద మసాలాని ఫ్రీజ్ చేసేసా అనమాట. సో ఒక క్యూబ్ తీసుకొని వేస్తున్నాను. ఇది ఎంత ఫ్లేవర్ని ఇస్తుందంటే ఏ నాన్ వెజ్ కర్రీకైనా సరే చాలా బాగుంటుంది. కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మీల్ మేకర్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మనం సిమ్లో ఉడకనివ్వాలి. ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా పడతాయి, ఒక కర్రీలాగా తయారవుతుందన్నమాట. ఈలోపు మనము కొబ్బరి పాలు రెడీ చేసుకుందాము. నా దగ్గర ఫ్రీజ్ చేసిన కొబ్బరి కొంచెం ఎక్కువగానే ఉంది, అందుకని ఇవాళ కొబ్బరి పాలు కూడా యాడ్ చేద్దాము అని అనుకున్నాను. కొద్దిగా కొబ్బరి తీసుకున్న ఒక 4-5 ముక్కలు అట్లాగా చిన్నవి మిక్సీ పట్టేసి అందులో వాటర్ పోసి 2 టైమ్స్ ఫిల్టర్ చేశాను. మనకి ఫస్ట్ టైం కొబ్బరి పాలు బాగా చిక్కగా వస్తాయి, సెకండ్ టైం ఏమో కొంచెం పల్చగా వస్తాయి, ఇక థర్డ్ టైం ఏంటంటే మనకు అసలు ఆ కలర్ కూడా తెలియదు అనమాట, గ్రే కలర్లో వచ్చేస్తాయి. సో అట్లాగా 3 టైమ్స్ ఫిల్టర్ చేశాను. వాటర్ కానీ కొబ్బరి పాలు కానీ కొలత ప్రకారమే యాడ్ చేశాను. అంటే బియ్యం నేను 1 కప్ తీసుకుంటే 1.5 కప్స్ వాటర్ కానీ కొబ్బరి పాలు కానీ ఉండేటట్లు చూసుకున్నా. ఇవి బాస్మతి రైస్ కాబట్టి 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్స్ వాటర్ సరిపోతాయి. బాస్మతి రైస్ని ఒక 1/2 అవర్ నానబెట్టుకొని ఆ వాటర్ డిస్కార్డ్ చేసేసాను. ఫ్రెష్గా ఇప్పుడు కొలత ప్రకారం కొబ్బరి పాలు పోసుకున్నాను. కొబ్బరి పాలు పోసిన తర్వాత కూడా అది కొంచెం వేడి రానిచ్చాను. బబుల్స్ వచ్చే టైంలోనే రైస్ వేసా. ఇప్పుడు మనము 3 విజిల్స్ 5 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి కుకింగ్ టైంలో వేరియేషన్ రావచ్చు, అంటే ప్రెషర్ కుక్కర్ టు ప్రెషర్ కుక్కర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. ఇది హాకిన్స్ కాబట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం 5 మినిట్స్ సిమ్ పెడతామా, దానికన్నా ముందే 4th విజిల్ కూడా వచ్చేసింది. సో మనం చూసుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే అడుగు మాడిపోవటమో లేదా ఓవర్ కుక్ అయిపోవటమో జరుగుతూ ఉంటుంది. కలర్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అసలు ఈ కలర్లో వస్తే ఏ రైస్ అయినా సరే చాలా బాగా కుదురుతుంది. సేమ్ ఇదే రెసిపీ యూస్ చేసి చికెన్, మటన్ ఏదైనా సరే చేసుకోవచ్చు. మా ఇంట్లో కరెంట్ ఫేవరెట్ సోయా పులావ్ అందరికీ చాలా నచ్చుతుంది. మా హస్బెండ్ అయితే నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ చేయవా సండే అని అడుగుతున్నారు.
ఇంతకుముందు సిద్ధు లంచ్ బాక్స్లో కూడా సోయా పులావ్ రెసిపీ చూపించాను, కానీ ఇవాళ కొబ్బరిపాలు అండ్ ముద్ద మసాలా యాడ్ చేయటం ఒక్కటే డిఫరెన్స్ అనమాట. ఎంతైనా మనము టైం తీసుకొని చేసిన దానికి, ఫాస్ట్గా స్కూల్ టైంలో చేసిన దానికి తేడా ఉంటుంది. ఇవాళ సిద్ధు అన్నాడు డైనింగ్ టేబుల్ దగ్గర కాకుండా లివింగ్ రూమ్లో కూర్చొని చూద్దాము, ఒక మూవీ పెట్టుకుందాము అని. నేను అసలు ఇది అలౌ చేయను అనమాట. యూజువల్గా లివింగ్ రూమ్లో తింటాము. ఎప్పుడైనా సరే ఒక్కసారి హాలిడేస్ అప్పుడప్పుడు ఇట్లాగా తినడానికి ఇష్టపడతాము. సో ఇవాళ నన్ సినిమా చూస్తూ, ద నన్ 2 ఉంది కదా, అది చూస్తూ తింటున్నాం. భోంచేసిన తర్వాత ఇంకా మూవీ చూద్దామంటే అసలు ఇంట్రెస్టింగ్గానే అనిపించలేదు. తర్వాత నేను వెళ్ళి ముగ్గులు వేసుకుంటా ఉన్నాను. ముగ్గుల మీద విసుకొచ్చే వరకు ఇట్లా డ్రా చేస్తూనే ఉంటానేమో అని అనిపించింది అనమాట. అంత పిచ్చిలాగా కూర్చుంటున్నా వాటి ముందే. ఈలోపు ఇంకా మా కజిన్స్ కూడా ఫోన్ చేస్తూ ఉంటే కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకొని చక్కగా మాట్లాడుకున్నాం కొంతసేపు. సో ఇట్లా మా సంక్రాంతి హాలిడేస్ అన్నీ గడిచాయి. నాకు కూడా చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. నేను ఇట్లా ముగ్గులు వేసుకోవటం, తర్వాత వీడియోస్ చేస్తూ ఉన్నాను. సిద్ధుతోటి బాగా టైం స్పెండ్ చేసాం నేను, మా హస్బెండ్. మొన్న మహాబలిపురం వెళ్ళాం కదా, సో ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. చెన్నైలో మధ్యాహ్నం పూట చాలా చలిగా ఉందన్నమాట. అందుకనే కార్డిగన్ వేసుకుని కూర్చున్నాను. ఇలా చలి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, కానీ చక్కగా ఈ చలిని అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. నాకు చాలా ఇష్టం చలికాలం అంటే. ఇప్పుడు నేను వేసిన ముగ్గు చూపిస్తాను. యాక్చువల్లీ ముగ్గులు చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి షేర్ చేస్తున్నాను. సో ఎవరైనా సరే ఇలాంటి ముగ్గులు వేయాలి అని అనుకున్నప్పుడు స్కేల్ అండ్ పెన్సిల్ యూజ్ చేసి ఫస్ట్ లైన్స్ డ్రా చేసుకొని మీరు ఎక్కడ ఏ చుక్క వస్తుంది అనేది మార్క్ చేసుకోండి. ఇట్లా అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. పెన్సిల్ తోటి రఫ్గా డ్రా చేసుకున్న తర్వాత అప్పుడు ఫెయిర్ చేసుకోండి. స్కెచ్ తోటి రెడ్ డాట్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా తెలుస్తాయి నెక్స్ట్ ఎప్పుడన్నా చూస్తే. ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం కింద వేయాలనంటే కష్టమే. సో ఇట్లాంటి ముగ్గులు బాగుంటాయి కాబట్టి బుక్స్ మీద ప్రాక్టీస్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో చాలామంది మాడ్యులర్ కిచెన్స్కి కింద లైట్ పెడతా ఉంటారు కదా, లైక్ అండర్ ద క్యాబినెట్ లైట్స్. అవి నాకు చాలా నచ్చుతున్నాయి. యాంబియన్స్ బాగుంటుంది. మావన్నీ కూడా లైక్ పాతవి కాబట్టి, సో ఇప్పుడు స్పెషల్గా నేను లైట్ ఇన్స్టాల్ చేయడము నాకు కుదరదు. చేపించుకోవచ్చు, బట్ అంత వైరింగ్ ప్రాబ్లం అనమాట. అందుకని నేను ఇది ఒకటి తెప్పించుకున్నాను. ఇది 100% స్పాన్సర్డ్ కాదండి, కొలాబరేషన్ అసలు కానే కాదు. జస్ట్ నేను కొనుక్కున్నా కాబట్టి చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి అమెజాన్లో పర్చేస్ చేసా. 1699 పడింది. మోషన్ సెన్సర్ లైట్ అనమాట. నిజంగా నాకైతే ఎంత నచ్చిందంటే ఈ ప్రోడక్ట్, అందుకని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి మామూలుగా మన రీఛార్జబుల్ లైట్ అనమాట. లైట్ని 2 విధాలుగా మనము ఫిక్స్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి మ్యాగ్నెటిక్ హుక్స్, ఇంకొకటి వచ్చేసరికి మామూలుగా డ్రిల్ చేసి నెయిల్ ఉంటుంది కదా, దాంతో కూడా మనం ఫిక్స్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు మ్యాగ్నెటిక్ హుక్స్ యూజ్ చేస్తున్నాను. మ్యాగ్నెటిక్ ప్లేట్స్ని మనం క్యాబినెట్కి స్టిక్ చేసేస్తాము. దానికి లైట్ పెట్టేస్తే చక్కగా హోల్డ్ అయి ఉంటుందన్నమాట. ఇది వచ్చి 2 days అయింది కదా, ఆ రోజు ఛార్జ్ చేసిందే అనమాట. మళ్ళీ అయితే ఛార్జ్ చేయలేదు మేము. బ్యాటరీ లైఫ్ అయితే బాగానే ఉందని అనిపిస్తుంది ప్రస్తుతం. అండ్ ఫర్దర్ నేను ఇంకా దీని ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. ప్రస్తుతం అయితే నాకు బాగా నచ్చింది. అండ్ లైట్ కూడా కరెక్ట్గా ఉందన్నమాట. అండర్ ద క్యాబినెట్ లైట్ ఎంతవరకు సటిల్గా ఉండాలో అంతవరకు ఉంది. మోషన్ సెన్సర్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాము. సో చూడండి, నేను ఇక్కడ లైట్ దగ్గరికి వెళ్తున్నాను. ఇదిగో ఆన్ అయింది. సో ఇట్లాగా మాకు నైట్ టైం బాగా యూజ్ అనిపిస్తుంది కిచెన్లో. ఫ్లోటింగ్ షెల్ఫ్ కింద కూడా ఒక లైట్ పెడదాము అని ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే 2 లైట్స్ 3000+ ఉన్నాయి. ఇంతకుముందు నేను ఒక లైటే తీసుకున్నా కదా, ఆ డీల్ అయితే లేదు ప్రస్తుతము. సో ఎప్పుడైనా సింగిల్ది దొరికినప్పుడు అప్పుడు తీసుకుంటాను. మహాబలిపురం నుంచి నేను ఏం తెచ్చుకున్నానో చూపిస్తాను అని చెప్పి నిన్న వీడియోలో చెప్పాను కదా, ఈ రోల్ తెచ్చుకున్నాను. ఇది రెడ్ మార్బుల్, చాలా బాగుంది చూడటానికి. నా దగ్గర ఉన్న కలెక్షన్లో ఇది లేదు. ఇది ప్యూర్ స్టోనే, ఇందులో ఎటువంటి మిక్స్ ఉండదు. అంటే నేను నిన్న కొన్ని చెప్పాను కదా, లైక్ మార్బుల్ పౌడర్లో రెజిన్ కానీ ఏదన్నా సరే యాడ్ చేసి, కలర్ యాడ్ చేసి వాళ్ళు మౌల్డ్లో వేసి చేస్తారు. బట్ ఈ రోల్ వచ్చేసరికి మామూలుగా ప్యూర్ స్టోన్ వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ ఇంకొకటండి, ఈ చిన్ని కృష్ణుడి బొమ్మ ఎక్కడ తీసుకున్నారని ఎంతమంది అడుగుతున్నారో. ఇది నేను తిరుపతిలో తీసుకున్నాను.
చాలా స్టోర్స్‌లో ఇది అవైలబుల్ ఉంటుంది. కాకపోతే మనం కొంచెం వెతకాలి. ఎలా అంటే మన గిఫ్ట్ షాప్స్ ఉంటాయి. లేదా దేవుడి బొమ్మలు, కార్‌లో పెట్టే బొమ్మలు అవన్నీ అమ్ముతారు కదా! వాళ్ళ దగ్గర డెఫినెట్‌గా ఇలాంటివి దొరుకుతాయి. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్‌షాట్ తీసుకొని చూపించండి. డెఫినెట్‌గా ఎక్కడో చోట మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ లైట్ లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ముద్ద మసాలా లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా చెక్ చేయండి. సో ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.